అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. రమజాన్ డైలీ సిరీస్‌లో భాగంగా భాషాపరమైన అపోహలు, వాటి యథార్థాలు అనే అంశంపై మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం అల్లాహ్ అనే పదంపై ప్రజల్లో ఉన్న అపోహలు, దాని సంక్షిప్త వివరణ మరియు యథార్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఈ పదం వినగానే సాధారణంగా ముస్లింలు ఇది మా దైవం పేరు అని భావిస్తుంటే, ముస్లిమేతరులు ఇది ముస్లింల దైవం పేరు లేక ముస్లింల దైవము అని భావిస్తుంటారు. నిజానికి ఇవి రెండు కూడా పూర్తిగా పొరపాటే. ఎందుకంటే అల్లాహ్ అనేది ఒక అరబిక్ భాషా పదము. అల్లాహ్ అనే పదము దేవుని అద్వితీయతను చాటి చెప్పేటువంటి ఒక అద్భుతమైన శాస్త్రీయ నిర్మాణం కలిగినటువంటి పేరు మాత్రమే. దీని గురించి కాస్త మనం విశ్లేషణ చేసుకుందాము. అరబిక్ భాషావేత్తలు వీరి ప్రకారం అల్లాహ్ అనే పదం 2 విభాగాలుగా ఉంటుంది. ఒకటి అల్, రెండవది ఇలాహ్. అల్ అంటే ఇంగ్లీష్‌లో ద డెఫినిట్ ఆర్టికల్ లాంటిది. ఇలాహ్ అంటే పూజ్యుడు, డైటీ అని అర్థము. విశ్వానికి మూలము అని అర్థము. అయితే ఎప్పుడైతే ఈ అల్, ఇలాహ్ రెండిటిని కలిపి ఒక సామాసిక రూపము, ఒక సంక్షిప్త రూపంగా రాసామో అప్పుడది అల్లాహ్‌గా పిలువబడింది. ఎప్పుడైతే ఇలాహ్ అంటే దైవము, అల్ ఇలాహ్ అంటే ద గాడ్, ద సుప్రీం, ద సోర్స్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్, ద సోర్స్ ఆఫ్ ది యూనివర్స్ అని అర్థం వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ అంటే ముస్లింల దైవం అని కాదు. అరబిక్ భాషలో అల్లాహ్ అని పిలిచినప్పుడు విశ్వానికి మూలమైనటువంటి దైవాన్ని పిలిచేటువంటి నామం అనే విషయాన్ని మనమంతా గమనించాలి. ఇక రెండో విషయం అత్యంత ప్రధానమైనది. సెమిటిక్ భాషలు అంటే అరబిక్‌తో పాటు దాదాపుగా అరబిక్ లాగా మాట్లాడేటువంటి భాషలు హీబ్రూ, అరామైక్ లాంటి సిస్టర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ భాషలు మాట్లాడేవారు సైతం దైవాన్ని దాదాపుగా అల్లాహ్ అనే పేరుతోనే పిలుస్తారు. ప్రవక్త ముహమ్మద్ వారి కంటే ముందు వచ్చినటువంటి మహనీయ మూసా ప్రవక్త వారు దేవుణ్ణి హీబ్రూ భాషలో ఎలోహ్ అని పిలిచారు. ముహమ్మద్ వారి కంటే ముందు వచ్చినటువంటి మహనీయ యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలోయి అని చెప్పి అన్నారు. క్రీస్తు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ బైబిల్లో లిఖించబడి ఉన్నాయి. ఆయన అన్నారు, ఎలోయి ఎలోయి లమ సబక్తాని, ఎలోయి ఎలోయి నా దేవా నా దేవా అని పదాలకు అర్థం. సరిగ్గా అలాంటి పదాల సంక్షిప్త రూపమే అల్లాహ్. కాబట్టి ఇది ముస్లింల దైవం పేరు కాదు, సర్వమానవాళి